హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరికో ఇస్కాన్ రాధా ప్రమోద్ దాస్ గారు మనతో ఉన్నారు. అండ్ కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. అంటే ఆ డౌట్స్ ఏంటిదో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. హరే కృష్ణ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే చాలా వరకు ఇప్పుడు మనకు టాపిక్ ఏంటంటే పహల్గంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ అని ప్రయోగించడం జరిగింది మన ఇండియా నుంచి వెళ్ళి. అంటే దాదాపు మనం అహింస పాటించాలి, అహింస అనే ధర్మం ఉంది మనకని అంటుంటారు. అది గాంధీ నుంచి వెళ్ళి వస్తుంది అని చాలామంది చెప్తుంటారు, అహింస అని అంటుంటారు. బట్ ఇప్పుడు మనం చేసేది ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే ఒక మనకు తెలుగు సంప్రదాయంలో అది పెద్ద మన అలంకరణ. అది ప్రతి స్త్రీకి ఒక అలంకరణ, ప్రతి ముత్తైదుకు ఒక అలంకరణ. దాంట్లో ఆపరేషన్ అని పెట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని మనం ఎలా తీసుకోవాలి? అండ్ అహింస అనేది ధర్మమా చేయడం ఇప్పుడు అన్నది చెప్పండి సార్, పాకిస్తాన్ వాళ్ళ మీద. చాలా మంచి ప్రశ్న అండి. మనకి శాస్త్రంలో చెప్పేది మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం, అహింస పరమో ధర్మ అని. అన్నిటికన్నా హయ్యెస్ట్ ధర్మం అహింస అని చెప్తాం మనం. అయితే మనం ఇప్పుడు చూడొచ్చు, మనకి భగవద్గీతలో కూడా ఒక జ్ఞానం యొక్క విషయాల గురించి కృష్ణుడు మాట్లాడుతూ అమానిత్వం అదంబిత్వం అహింస శాంతిరాజ్యం అని చెప్తారు. అహింస అనేది ఒక వ్యక్తి జ్ఞానం ఉంది అంటే ఆ వ్యక్తి అహింసను పాటించాలి. అయితే ఇప్పుడు కృష్ణుడే మహాభారతంలో అహింస పరమో ధర్మం అని చెప్పారు, భగవద్గీతలో ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు అర్జునాన్ని యుద్ధం చేయమని చెప్తున్నారు, అదే భగవద్గీతలో అహింసను పాటించమన్నారు. అంటే ఈ అహింస ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. జనాలకి ఏంటంటే ఈ అహింస మీద మిస్అండర్స్టాండింగ్ ఉంది. సో ఇది ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి. అదే భగవద్గీతలో కృష్ణుడు అహింస అని చెప్పి తర్వాత అర్జునాన్ని యుద్ధం చేయమంటున్నారు. అవును. అంటే ఇక్కడ అహింస అంటే ఏంటి అసలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. ఇప్పుడు అర్జున ఏం కారణం చెప్పాడు యుద్ధం చేయకపోవటానికి? మొదటి అధ్యాయంలో చూస్తే అర్జున అంటున్నాడు నేను యుద్ధం చేయను. అయితే కృష్ణుడు యుద్ధం చేయాలని చెప్పారు. అయితే అర్జున యుద్ధం చేయకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. మీకు ఏదైనా ఐడియా ఉంటే ఎందుకు యుద్ధం చేయనన్నాడు మీకు తెలుసా? లేదు. అంటే యుద్ధం ద్వారా ఎందుకు అన్నది కొంచెం హెసిటేట్ అయినట్టున్నారు. ఆయన ఏమంటారంటే మా వాళ్ళని ఎలా చంపాలి, అదే అందరు మన వాళ్ళే కదా. మా తాతగారు అక్కడ భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు మా గురువు గారు, మిగతా అందరూ మా బంధువులు మిత్రులు, మా చుట్టాన్ని నేను ఎలా చంపాలి అని అంటున్నారు. సో ఇది అర్జున యొక్క అహింసకి కారణం. నేను హింస చేయను, మా వాళ్ళని ఎలా చంపాలి అని. అయితే ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా ఆలోచించవచ్చు. ఇంకో రకంగా చూస్తే అర్జున ఏమంటున్నారు, మా చుట్టాలను ఎలా చంపుతా నేను అంటున్నారు. అంటే వేరే వాళ్ళ చుట్టాలను అయితే చంపుతావు కదా నువ్వు. ఎందుకంటే ముందే కొన్ని జస్ట్ ఈ ఇన్సిడెంట్ కొంతకాలం ముందు అర్జునుడు వెళ్ళి నిరాట కవచులని కొంత అసురులు ఉంటారు, వాళ్ళందరినీ చంపేసి వస్తారు. అప్పుడు అర్జున అహింస గురించి మాట్లాడలేదు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళి చంపొచ్చారు మరి? ఎందుకంటే మీ బంధువులు కాదు కాబట్టి. ఇక్కడ మీ బంధువులు కాబట్టి మీరు చంపరు అంటున్నారు. అది కృష్ణ ఏమంటున్నారంటే, నాయన అహింస ఎప్పుడు, హింస అనేది నాకు నచ్చింది నాకు నచ్చలేదంటే అది హింస. నువ్వు మా వాళ్ళు కాబట్టి నువ్వు చంపట్లేదు, కానీ వాళ్ళ అధర్మాన్ని పాటించారు. ఒక స్త్రీని, ద్రౌపదిని నిండు సభలో అవమానించారు. రాజు ఒక స్త్రీని అవమానిస్తే ఆ ఉదాహరణ చూసి ఆ రాజ్యంలో జనాలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా స్త్రీలను అవమానిస్తారు. వీళ్ళని శిక్షించడం నీ ధర్మం, ఎందుకంటే నువ్వు కాపాడాలి స్త్రీని. సో ఇక్కడ మనం కూడా ఈ పాల్గర్లో ఒక స్త్రీకి అన్యాయం జరిగింది. ఇప్పుడు నేను ధర్మం ఏంటి అంటే నాకు నచ్చింది చేయటం ధర్మం కాదు, మనం ఏది కరెక్టో చేయటం ధర్మం. అర్జున్ ఏమంటున్నారంటే కృష్ణుడు, నాయన నువ్వు ఇక్కడ నేను హింస చేయట్లేదు, నేను చాలా శాంతిపరుణ్ణి, నేను అందరితో మంచిగా ఉంటాను కాదు. నువ్వు ఇప్పుడు నీ వాళ్ళు కాబట్టి నీ యుద్ధం చేయనంటున్నారు, కానీ వాళ్ళ అధర్మాన్ని పాటిస్తున్నారు. నువ్వు ధర్మాన్ని కాపాడటం శాంతి. సో సరైన అహింస అంటే ఏంటంటే ఏది కరెక్టో అది చేయాలి. నువ్వు క్షత్రియుడు కదా, నీది నువ్వు చేయాలి. అహింస ఎవరు అనాలి? బ్రాహ్మణులు అనాలి. క్షత్రియులు అహింస అనకూడదు. అవును. నువ్వు అహింసని మెయింటైన్ చేయాలంటే ఈ హింస ద్వారా ఏదైతే అధర్మం ఉందో, ఇటువంటి అసురుని, ఇప్పుడు
మన భారతదేశం ఏం చేశారు, ఒట్టి ఉగ్రవాదులనే చంపాలనుకున్నారు. ఆ క్యాంప్స్ మీద మనం దాడి చేసాం. ఎటువంటి సామాన్యులకి ఎవరికి హాని కలిగించకూడదని మనం ప్రయత్నించాం. ఇది అహింస. ఎందుకంటే ముందే మన దేశం వెళ్ళి రష్యా వాళ్ళకి మనం ఉపదేశిస్తున్నాం, ఇది యుద్ధం సమయం కాదండి, యుద్ధం సమయం కాదండి అందరికీ చెప్తున్నాం. మనం ఎందుకు యుద్ధం చేస్తాం? మనం చేయకూడదు కదా. కానీ ఎవరైతే అధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తే మొత్తం అంతా శాంతి అనేది ఉంటుంది. సరైన శాంతి అనేది మనం ఇటువంటి వారిని కంట్రోల్ చేయటంలో ఉంటుంది. మనం వాళ్ళని ఫ్రీగా వదిలేసామనుకోండి, ఎక్కడా శాంతి ఉండదు. ఓకే. సో నాకు నచ్చింది నచ్చలేదు అంటే అప్పుడు మీరు హింస చేస్తున్నారు. ఎవరైనా కానీ నాకు నచ్చింది అంటే అది హింసనే. నైనా నీకు నచ్చినా నచ్చకపోయినా ఏది కరెక్టో అది చేయి. నువ్వు అర్జున ఉన్నాను నాకు నచ్చలేదు, కృష్ణ అన్నాను నీకు నచ్చినా నచ్చకపోయినా అది పరకపడదు. నువ్వు తప్పు పని చేశారు, ఒక స్త్రీని అవమానించారు, పనిష్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఒక స్త్రీలకు అన్యాయం జరిగింది, పనిష్మెంట్ ఇవ్వాలి. సో మనం హింస కోరుకోవట్లేదు, మనం కరెక్ట్ హింసనే చేస్తాం. కాకపోతే ఇది ఏంటంటే ఎట్లా జరుగుతుంది అంటే అది మెయింటైన్ చేయడానికి కొంచెం హింస అవసరం ఉంటుంది. అచ్చా.